ఫస్ట్ రైతు మొదలుపెట్టిన కాడి నుంచి అమ్ముకునేదాకా అన్నీ రైతుకి ఇబ్బందులే కానీ ఈ ఇబ్బందులే కానీ రైతు సుఖపడేది లేదు. ఒక ధాన్యం కొట్టుకాడికి వెళ్ళి కొనాలంటే 25 కేజీలు కట్ట 1200, 1300, 25 కేజీలు కట్ట ధాన్యం ఎదబెట్టాలండి, ముందల ఇత్తనం పెట్టాలంటే. తర్వాత దాన్ని ఎంత కొన్నారు? 75 కేజీలు బస్తా 1400 కొంటున్నారు. 25 కేజీలు ఎక్కడ, ఇది ఎక్కడ? మళ్ళీ అది పండించాలంటే యూరియా కట్టలు కొనాలి, అది 400, 500. దళారుల దగ్గరికి వెళ్ళేటప్పటికి 600, 700 బ్లాక్లు అమ్ముకోవటం. రైతు భరోసాలు ఉన్నాయి కానీ అక్కడ రైతు భరోసాకి ఎవరు, ఇక్కడ రైతు భరోసాకి ఎవరు, రైతులకు అందుబాటు చేయరు. ఏంది 20 కట్ట వచ్చేసి 1300, 1400, 1500 అలా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. ధాన్యం కూడా అలాగే ప్రభుత్వం కొని రైతులకు మేలు చేయాలని ఏమీ లేదు. ఏది కొన్నవాళ్ళు లేరు. కొంటే ఇంతమంది రైతులు ఉండరు కదా, దగ్గర 20 మంది రైతులు ఉన్నారు. కొంటే ఇంతమంది రైతులు ఇక్కడ ఉండరుగా, 5-6 రోజుల నుంచి పడిగాపులు గైరుగా కొనకే కదా ఈ తిప్పలు 10 రోజుల నుంచి. అక్కడ దేవుడి మానిలో క్రికెట్ అని అదే అని ఇదే అని చెప్పేసి అక్కడ ఆరబెట్టని ఇట్లా ఇక్కడ ఆరబెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా కొన్ని రోజుల వరకే ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంటుందో ఈ ప్రభుత్వ తార్పాలు పట్టాలి ఏమి ఇది మేము తెచ్చుకోవటమే, దాన్ని పాడైపోతాయి మంచి పడితే. రైతులకి అందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి. ఏయైనా కానీ తార్పాలు పట్టాలు కానీ కొనటం కానీ ఏయైనా కానీ. రైతు భరోసా కూడా ఇట్లా ప్రభుత్వానికి ఇప్పుడు అదే రైతులకి రైతు భరోసా కూడా ఇట్లా కౌలు రైతులకి వచ్చిన కానించి ఒక్కరికి కూడా వేయలే రైతు భరోసా రాలే ఎవరికి కూడా.